ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి ప్రాంతంలో రైతుల మధ్య విభేదాలు సృష్టించి రాజధాని ప్రాంతంలో అస్థిపరచాలని వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కావాలని రైతులను రెచ్చగొడుతూ గొడవలు పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు అమరావతిపై కమిటీలు వేస్తామనడం నవ్వొచ్చేలా ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలి అని హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రోడ్లు, వంతెనలు, భవనాలు, పైప్ లైన్ల నిర్మాణం జరిగిపోయిన తర్వాత మళ్ళీ రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తామంటూ వైసీపీ చెబుతున్న మాటల్లో ప్రాక్టికాలిటీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి సవాళ్లు ఎదురైనా తట్టుకునేలా నిర్దేశిత గడువులోగా రాజధాని పనులన్నిటినీ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంటే ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ సిటీ అయినా ఎక్కడైతే వాటర్ ఉండిందో అక్కడైనా. ఈరోజు చెన్నై తీసుకుంటే చెన్నై ఎక్కడైంది? ఆ సముద్రం పక్కనైంది. కలకట్ట ఎక్కడైంది? అక్కడైంది. ఇక్కడ సీ పక్కనే. ఈరోజు కొచ్చిన్ తీసుకోండి, అక్కడైంది. అంతేందుకు సింగపూర్ తీసుకోండి, సింగపూర్ ఎక్కడైంది? నది పక్కనే. సింగపూర్ ఒక ఫిషర్మెన్ విలేజ్ 67 సంవత్సరాల క్రితం ఒక ఫిషర్మెన్ విలేజ్. కాబట్టి వాటరు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్లో చూడండి, ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చింది. ఆ ఇండెక్స్లో వాటరు, రైల్వే, నేషనల్ రోడ్డు మార్గము ఇవన్నీ తీసుకుంటే హై ప్రయారిటీ ఇండెక్స్ ఇక్కడికే ఇచ్చారు. హై ప్రయారిటీ ఎక్కడ ఇచ్చారంటే అమరావతికే ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఆయన రకరకాలుగా రాశాడు, రకరకాల ప్లేస్ అన్నీ సజెస్ట్ చేస్తూ తర్వాత ఒక ఇండెక్స్ ఇచ్చాడు. ఎక్కడ విజయవాడ, గుంటూరా, లేకుంటే